జనం ఎక్కడ అక్కడ ఏ పశువులు తినక అంత పని పోయినట్టున్నాయి మనసులే అంటే ఏ పశువులు కూడా అట్లా ఇంటికైతే పోతుంది ఏం చేస్తుంది ఏమన్నా పొద్దులపోయినా ఏమో రాదు ఇట్లా పోతున్నట్టున్నావు ఎడిపోతే నీకేంద్రా 4 రోజులు ఊరికి పోతే నేను చెప్పకుండా పెళ్లి చేసుకుంటావరా నువ్వు అది కాదురా నేను చెప్తాను ఏంట్రా నీకు చెప్పేది నీ పెళ్లికి వద్ది డాన్స్ చేద్దాం అనుకున్నా ధూమ్ ధామ్ భరత్ చేద్దాం అనుకున్నా నన్ను చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు నువ్వు అట్లా కాదురా మమ్మ అట్లా జరిగిపోయిందిరా ఇవాళ రేపు ఎట్టుదిరా పిల్లలు దొరకడం కష్టం ఉంది ఇట్లా చూసాం అట్లా అయిపోయింది కథం నీకు ఫోన్ చేద్దామంటే నాకు అంతా ఆగమాగం అయిపోయింది ఫోన్ కాదు 2-3 సార్లు ఏమనుకోక మమ్మ ప్లీజ్ రా సరేరా బాయ్ అయితే అయింది కానీ పెళ్లికి వస్తే ఎర్రగా బుర్రగా ఉన్న ఒక అమ్మాయిని సెట్ చేద్దాం అనుకున్నా నీకెవర్రా ఇచ్చేది పిల్లలు ఇప్పుడు అరే కర్రేగా మొద్దుకున్నావు నీకే దొరకంగా నాకు దొరకదారా ఎర్రగా ఉన్నా నాకు దొరకదారా అమ్మాయి అమ్మా ఏమో పోరా నేను పోతా ఇంటికాడ పనిది ఎడిపోతావరా నాకు దావత్ గిట్ల ఏమేవారా పెళ్లి దావత్ అమ్మ దావత్ అలా కూడా ఒక్క పైసలు లేదు అన్ని మొత్తం అయిపోయినాయి ఒక్క పైసలు లేదు నువ్వేమైనా ఉంటాయి ఇప్పుడు సామాన్ నేనే తాగిస్తా పాక మరి మీరు తాగుతారా మరి ఏం చేద్దాం సరే బా నాడు గాడి పంపా తీసుకో చింపా తీసుకో సరేనా థ్యాంక్స్ అమ్మ ఏమన్నా పగ లేకుండా ఏ వంగిపుట్టు అనుకుని భయపడ్డా నువ్వు అరగంగా దావత్ ఇచ్చావు చాలా థ్యాంక్స్ తీసుకో ఓకే మా థ్యాంక్స్ అమ్మ నేనే నీకు ఇచ్చావు పోయి నువ్వే నాకు దావత్ ఇచ్చావు ఇలా ఫుల్ ఖుషి అలా సరే మామ కట్టం అయితే ఇచ్చిరా నీకు కట్నం ఏదిరా కట్నం ముఖ్యమారా పిల్ల ముఖ్యం కానీ నాకు పిల్ల నచ్చింది నా లెక్కనే మంచిగా ముద్దు ఉన్నది చేసుకున్నా అరే చిన్నప్పటి నుంచి నాతో తిరిగితివి ఇప్పుడు పెళ్లి చేసుకుంటివి పెళ్లి చేసుకున్నాక ఏం చేయాలని తెలుసారా అసలు సార్ అవను ఏమున్నారా నువ్వు అంత ఎట్టున్నారా నేనేమన్నా అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా ఎటో లెక్కన ఉన్నారా నేనేమన్నా పెళ్లి చేసుకున్నాక ఏం చేసుకుంటారా శోభనం ఇయ్యాలేరా శోభనం ఓ అబ్బా అవునారా ఇప్పుడు మీ పెళ్ళి ఏం చెప్తారా ఇప్పుడు అరే ఏం చెప్తావు కాదురా ఏం చేస్తావురా అని చెప్పాక ఏం రాను చిన్నప్పటి దోసుకున్నాను అరే ఈ జనరేషన్లో అమ్మాయిలు కొంచెం పాస్గా ఉన్నారా నువ్వు నీ పెళ్ళానికి లవర్ ఉన్నారో తెలుసుకో నువ్వేం చెప్పాలంటే నాకు 2 లవర్స్ ఉన్నారు నువ్వు ఫస్ట్ చెప్పుకో అరే గట్లా అనుకుంటే ఆడలు ఊకుంటారా కొట్టారా అరే అట్లా అంటే నా మొగడు స్ట్రాంగ్ అనుకుంటారా అవునా లేరా ఇప్పుడే కలకన్నా ఆరా అవుతా లే పోదాంపా మౌనిక బావా మౌనిక ఈ జన్మకి చాలు అమ్మ అది నేను ఒకటి అడుగుతా మౌనిక ఏంటిదండి చెప్పండి ఏముందంటే నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా పెళ్ళి లేట్ చేసుకున్నావు కదా నేను కూడా లేట్ చేసుకున్నా నీకు పెళ్ళికి ముందు ఏమైనా లవర్ ఉన్నాడా ఏంది ఏం మాట్లాడుతున్నావు పెళ్లికి ముందు లవర్ ఉన్నాడా అని అడుగుతానవా నీకు ఎట్లా కనబడతానా నేను అగో నేనేమన్నానే నువ్వేమన్నావా పెళ్లికి ముందు లవర్ ఉన్నాడా అని అడుగుతాను నీకు ఎట్లా అడగకుండా అవుతుంది
ఇవో అట్లా కాదు. ఓకే నువ్వు లవ్వలేడం నేను ఒప్పుకుంటా. అట్లారా దారికి అమ్మా నువ్వు పర్ఫెక్ట్ పనిగా. నేను ఏదో అనుకున్నా కానీ నేను నీళ్ళకి కాదే. నువ్వు ఓకే పర్ఫెక్ట్, నీకు ఎవరు లేరు, నేను ఒప్పుకుంటా. కానీ నేను అట్లా కాదు, నాకు 2 లవర్లు ఉన్నారే, ముందే చెప్తున్నా. ఏంది 2? 2 లవర్లా? ఇంకెట్లా చెప్పబుద్ధి అవుతుంది నాకు? అవునే. అట్లాంటి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటావు? వాళ్ళతో ఉంటే కదా నొల్లముఖ కూడా నీకు. ఇగో ఇదే ఇప్పుడే చెప్తానా, ఆ 2 దోలుకొచ్చినాకనే నీతో సంసారం చేస్తా. అంతసేపు నా మంచం ఎక్కినామనుకో నీ కాలు చేతులు కొట్టి పొయ్యిలో కూర్చుతా. అమ్మా 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 ఈ రాజుగారు ఎంత పని అయితే. రాజుగా ఈ అమ్మ నువ్వు ఎంత పని చేసినావు ఇట్రా. నువ్వు ఏ వాటికి నాకు ఎంతో పని అయిపోయారా. ఏరా అట్లా నడుచుకుంటూ వచ్చినావు, సోమనం గట్టిగా అయినట్టుందిగా. అరే ఈ అమ్మ నువ్వు లేని అడలిచ్చేదిరా. నువ్వు ఐడియా ఇట్లా చెప్తే నన్ను పుల్లు కొట్టింది. అయ్యా నాకు ఎటో వచ్చా పడతలేదు, తరిమేసింది నన్ను. ఈ అమ్మ ఏం చేయాలని నీ గురించి ఇంట్లో తాగుంటే ఇటు దొరికినావు. ఎట్లా నీకు కొత్త అని నాకు ఇరికే కదా. ఏదైనా అడిగిరా నాకు, మళ్ళీ అది రానిత్తలేదు అది. అరే చెప్పక చేయక పెళ్లి చేసుకుంటేవి, సోమరం గురించి అన్నీ తెలుసు అంటివి. ఇప్పుడు ఇంకేం ఐడియా చెప్పాలరా నేను? ఇప్పుడు దాదిద్దుదా ఈ అమ్మ దావత్ చల్లకుండా పారా 2 బీరు చెప్తా. నీ వాళ్ళు ఉలికిన వరదు పా, అదే ప్లేస్ కాడిగా పోపా. మరి నేను పైసలు తీసుకున్నా పాప. అది కొట్టుడుకు ఆ బీరు కూడా కిక్కినట్టు లేదా, ఏం చేయాలి అమ్మా నడును వేడా. అరే రాజు ఇంకేమైనా అడిగిరా నాకు జరా, అది రానంటుంది, అది నాతో సంవత్సరం చేయనంటుంది. అరే ఏం ఐడియా చేయాలరా? నీ పిల్లల్ని లొంగ తీసుకోవాలి, నయనో భయనో ఇచ్చి లొంగ తీసుకోవాలి. షాపింగ్ తీసుకోపోయి ఏదో ఒకటి సెట్ చేసుకోరు. అదరా తాగు ఫస్ట్, తాగు, మనం తర్వాత మాట్లాడదాం. కానీ తాగు ఫస్ట్. అరే షాపింగ్ గీపింగ్ అంటే నాతో కాదురా, అది నన్ను చూస్తేనే గజ్జును వస్తుంది, ఇంట్లో రానిలేదు. అరే ఇప్పుడు ఇంట్లో మీ పిల్లం పని చేస్తూ ఉంటే ఇంకొంచెం గట్టిగా పట్టుకోరా, అప్పుడు నీకు లొంగ తీసుకుంటుంది. ఏమో రా, ఇది కూడా తెలియదు నీకు? ఏమో చూస్తా. అరే ప్రతి ఒక్కటి చెప్పాలా నీకు? సరే చెప్పకుండా పెళ్లి చేసుకుంటేవి. ఈ అమ్మ అది పోనీరా, నీకు కూడా మంచి పిల్లలు చూస్తా కానీ ఇదైతే సక్సెస్ కానీ. నాకైతే ఒక పిల్లం అయితే చూడు. సరే అయితే పోయి ఇరుక్కెళ్ళి పోయి గట్టిగా పట్టుకోవాలరా. గట్టి పట్టుకో, ఆటోమేటిక్గా నీ వెనకాల వస్తుంది. సరే తీరా. సరే 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 మరి రైటా మరి. రైట్ ఓకే. మళ్ళా కొడుతుంది. అమ్మా అది కాదే, అదంతా అబద్ధమే. ఇంకోసారి ఇంట్లోకి వచ్చిన కాలేదని చెప్పినా కదా. అట్లా కాదే మాది. దూరం ఉండి చెప్పు. అబ్బా అది ఏదో ఒట్టి అన్నది అట్లా. ఆడిది ఏదున్నా సహిస్తుంది కానీ సమితి పోరుంటే మాత్రం సహించది. నేను చెప్తాను వాళ్ళిద్దరు తీసుకుని వచ్చినప్పుడే నేను వస్తాను కదా, అంతదాకా రాను. నాడు బయట నాడు. చచ్చిపోతుందిరా అమ్మా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అది అవ్వతో దాన్ని తీసుకుని వచ్చినాకనే నీ దగ్గరకు వస్తా అని చెప్పినా కదా. చెప్తే శౌర్య పడతావా? నల్ల మొక్కపోడా మొక్కపోడా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? పేరు పెట్టుకుంటా. ఎందుకు కొడుతున్నావు అట్లా? అవునే అన్న, నీకు పెళ్ళి అయిందా? కాలేదు, చూస్తున్నా, అమ్మాయిని సంబంధం చూస్తున్నా. అన్న నీకు లవర్లు ఉన్నారానే?
చిచ్చి లవర్ ఎక్కడ్రా? లవర్ ఉంటే నీ పిల్ల కోసం ఎందుకు చూస్తారా నేను సంబంధం గురించి? ఈ నల్ల మొక్కపోనికి పెళ్లి కాక ముందుకు ఇద్దరు లవర్లు మెయింటైన్ చేసిండంట. ఆ విషయం వచ్చి అవునే నాకు కూడా ఇద్దరు లవర్లు మెయింటైన్ చేసిండే పెళ్లి కాక ముందు కానీ నాకు వచ్చి చెప్పాడు. చెల్లె నేనే అట్లా ఊరికే చెప్పా చెల్లె, నాకు పెళ్లికి పిల్లలు అట్లా చెప్పేసిన నేను. అయ్యో అట్లా జరిగిందా? యాది లే వచ్చి నీ పాడుగాను. అయ్యో నేను ఊరికి అట్లా నా పెళ్లికి పిల్లలని. బావా ఈ విషయం నువ్వన్నా చెప్పచ్చు కదా, మా ఫ్రెండ్ కూడా చెప్పిండని. వీడు ఏదో తాయిన వైకల్లా ఏదో సలహా ఇరిగిరా అంటే ఇట్లా అట్లా ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలి పిల్లలతో, నీకు తెలియదు రా అయ్యాడు ఆడలు ఇట్లుంటారా హుషారని చెప్పిండు. నేను ఏదో బుద్ధికి గట్టి తిని అట్లా అన్నా. నాకు లవర్లు ఎక్కడిది అమ్మా. అయ్యో నువ్వు చెప్పింది నిజం కావచ్చా అని నేను పొట్టు కొడితే కదా అయ్యా. అన్నలాంటి మాటలు తిడితే కనీసం ఇట్లా అన్నాడు నా ఫ్రెండ్ కూడా ఒక్క మాట చెప్తే అంత ఉండునా అయ్యా. అబ్బో లేవురు బావా లేవుర్రి, సారీ. అరే రాజు నువ్వు టైంకి వచ్చి నాకు కాపాడినరా. నీ అమ్మ నువ్వు లేని తోటి ఐడి ఇచ్చి నన్ను అనవసరంగా దెబ్బలు పడిపిద్ది. కానీ వచ్చినా కానీ మంచి టైంకి వచ్చాము, కాపాడినరా. చాలరా. సారీ అండి. గట్టిగా అంటావు, మా ఇష్టం వచ్చినట్టు కట్టాను. కాదండి ఇదే స్థానంలో వేరే ఆడవాళ్ళు ఉన్నా కానీ ఇదే చెప్తారు, కానీ నువ్వు అట్లనే చెప్తావా? అది నిజం కావచ్చా అని నేను పొట్టు కొట్టిన అట్లా అన్నా బిల్డప్ లో కూర్చోమని అట్లా. మరి అదన్న విషయం కొంచెం చెప్తే అయిపోవు కదా. నా ఫ్రెండ్ కూడా పెళ్లికి చెప్పకపోతే ఇట్లా చెప్పిండే అది నీకు చెప్పిన. గడికింత మంది అయ్యేసరికి మర్చిపోయాను. సారీ అండి ఇంకోసారి రాకూడదు. సరే సరే నువ్వే నాకు నేను అడిగింది అయిపోయింది, నాది తప్పులేదని నీకు తెలిసిపోయింది కదా. మరి ఇప్పుడైనా మరి మంచిగా ఇస్తాండి కదా, ఇంకా లేదా యాక్షన్. అయ్యి అన్న తెలుసు అన్నావు కదరా, చెప్పకుండా పెళ్లి చేసుకుంటేవి మళ్ళీ ఐడియా చెప్పాలి నీకు. దావ తిద్దుదా ఐడియా చెప్తా. ఇది అయిపోయిందారా? అయిపోయింది. మెల్ల మెల్ల కింద పడతాం మరి మెల్లగా. సైకిల్ తీసుకున్నా మరి. గడ్డి చాలా కూడా గడ్డి ఏ పశువులు అంతే ఇట్లా వద్ద పెట్టేసి